ఇన్ని మాటలు చెప్తున్నారు కదా! మీరు మీ ఇంట్లో ఏ ఇబ్బందులు పడలేదా? మీ అత్తగారిని, మీ మామగారిని మీరు మంచిగా చూసుకున్నారా? అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. అయితే అసలు ఇబ్బందులు లేనంటూ ఇల్లుంటదా అండి? తగువులు లేనన్ని ఇల్లుంటదా అండి? అస్సలు ఉండదు. ఇంటికో రామాయణం లెక్క ప్రతి ఇంట్లోనూ గొడవలుంటాయి. ఒక్కింట్లో తల్లి బిడ్డ కాడే చిన్న చిన్న గొడవలొస్తాయి. అలాంటిది ఒక్కింట్లో ఉన్నామండి ఇంతమందిమి. అంటే మా మామయ్య గారు, అత్తయ్య గారు, నేను, మా వారు, బావగారు, అక్క, బావగారు పిల్లలు, మా పిల్లలు ఇంతమంది 10 మంది మేము ఒకే ఇంట్లో ఉన్నాము. అయితే చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ పెద్దవైతే కాదు. మా అత్తగారు, మా మామగారు అత్తామామల పెత్తనంతో మమ్మల్ని అయితే రాసి రంపాన పెట్టలేదు. అలా అని వాళ్ళు చనువిచ్చారు కదని వాళ్ళ మాటకు మేము ఎప్పుడూ ఎదురు తిరగలేదు. కాబట్టే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఆఖరికి మా మామయ్య గారు, అత్తయ్య గారు చనిపోయిన తర్వాత కూడా పక్కపక్కనే 2 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనే వండుకొని తిని అందరం కలిసి ఉన్నాం 2 సంవత్సరాల పాటు. కానీ 100 ఏళ్ళున్నా చావు తప్పదు, 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు కదా. ఎప్పటికైనా ఇది జరగాల్సిందే కాబట్టి 2020లో ఏరుపడ్డాము.